కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడు ఆర్యన్, యోగేష్, దకన్తో పాటు మరో కేసులో కారు, కెమెరా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. నిందితుల వద్ద నుండి 30 లక్షలు విలువ చేసే 290 గ్రాముల బంగారు ఆభరణాలను, ఇంకో కేసులో కెమెరాతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కంప్లైంట్ వచ్చింది. ఇది బాలాజీ నిలయం అనేది బాలాజీ నగర్లో ఉంటుంది. ఆ అపార్ట్మెంట్ అక్కడ కంప్లైంట్ వచ్చింది. సో దాని మీద మన వాళ్ళు ఆ కేసుని క్రైమ్ టీమ్ డిఐ అండ్ హిస్ టీమ్ SHO ఆధ్వర్యంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఎంక్వైరీ చేయగా దాదాపుగా చాలా సాంకేతిక ఆధారాలు ఒక 20 రోజుల క్రితం ముందు నుంచి ఉన్న సాంకేతిక ఆధారాలు తీసుకొని వాటిని పరిశీలిస్తే ఆ అపార్ట్మెంట్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు. అతనికి ఒక కొడుకుంటాడు. అతనికి 19 years. ఇతని పేరు ఆర్యన్. తప్పకుండా పెడతాం. వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. రిసీవర్ కింద పెడుతున్నాం. ఇతని మీద 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 8/12/2024, ఇది జూన్ 2024లో అయింది. తర్వాత 12/51/2025, ఇది ఈ నెల 21st రోజున అయింది. యాక్చువల్గా దొంగతనం ఆగస్టు 28